విఆర్ రాజా ఫ్యాక్ట్స్. ఒక ఉగ్రవాది, ఒక నరరూప రాక్షసుడు, ఒక బెట్టింగ్ రాయుడు. ఈ ఎడ్యుకేషన్. నేను మీ జయకృష్ణ. నా అన్వేషణ అన్న ఇప్పుడైతే పెద్ద యుద్ధమే చేస్తున్నాడు అనమాట. బయట అయితే అసలు అన్వేషణకి ఇదంతా అనవసరం. చక్కగా ఆడి వీడియో డాల్ చేసుకోక ఏదో చైనా పాపలతోనో అమెరికా పాపలతోనో చక్కగా కూర్చొని ఆటగాళ్ళ ఆటలాడుకోకుండా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఎందుకు పడ్డాడో అర్థం కావట్లేదు. చక్కగా ఆ వీడియోలు చేసుకున్న కుర్రోడికి వ్యూస్ ఎక్కువ వచ్చేవి, డబ్బులు కూడా ఎక్కువ సంపాదించాడు. నెల నెల ఏ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్స్ చేయకుండా బాగానే సంపాదించుకునేవాడు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా కూర్చొని బెట్టింగ్ మీద అయితే యుద్ధం అయితే చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కదా, జనాలందరూ ఆరిపోతారని చెప్పి ఒక నెల ముందు నుంచే పట్టుకొని బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసే ప్రతి ఎదవని ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబే కానీ ఇన్స్టాగ్రామే కానీ ఇప్పుడు ఫేస్బుక్కే కానీ ఎందులో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అయినా సరే మినిమం 10 to 20 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్లు ఏంటి ప్రమోషన్స్ అయితే చేశారు. మళ్ళీ ప్రత్యేకంగా ధోని చేశాడు, లేకపోతే వీళ్ళు చేశారు, కోహ్లీ చేశాడు, నేను చేస్తే తప్పేంటి అని అంటున్నారు. నీకు ఎక్కడ ధోని వాళ్ళు ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఆ యాప్ ఉంటే యాప్ న్యూస్ అని చెప్పారు, కానీ ఎక్కడ మీరు బెట్టింగ్ ఆడండి రా బాబా అని చెప్పలేదు. Dream11 నేను ఈ బెట్టింగ్ యాప్లను కూడా సేమ్ టు సేమ్ అనుకుంటున్నారు అనమాట. సో అన్వేషణ అయితే చేస్తుంది అయితే కరెక్ట్ అయితే నేనైతే అనుకుంటున్నాను. అన్వేషణని సపోర్ట్ చేసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. మీ జయకృష్ణ. సబ్స్క్రైబ్ మై ఛానల్. భయ్యా సన్నీ యాదవ్ మీద తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు అబ్బాయి పరారీలో ఉన్నారు. అసలు ఈ అబ్బాయి మనోడిని అన్వేషణ అనడం కన్నా పెద్ద దూలబెండకే అనుకోవచ్చు. ఎందుకంటే మనోడు నోటి దూలకైతే అస్సలు అడ్డు అదుపులు అయితే ఉండదు. మొన్న ఇమ్రాన్ అన్న వాళ్ళ మదర్ నల్గా తిట్టాడు. అలాగే ప్రతి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న అంటే హై రీచ్లో అంటే మంత్లీ ఎక్కువ సంపాదించే ప్రతి అంటే మినిమం 10 to 15 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న ప్రతి యూట్యూబరు బెట్టింగ్ యాప్స్ని అయితే మ్యాక్సిమం అయితే సపోర్ట్ చేశారు. అలాగే ఇప్పుడైతే విఆర్ రాజాని అయితే పట్టుకున్నాడు అనమాట. మనోడు దోల్ తీర్చేస్తున్నాడు మనోడు వీడియోస్తో. అలాగే విఆర్ రాజే కానీ మొన్న సన్నీ భయ్య యాదవే కానీ ఇమ్రాన్ ఖానే కానీ అసలు వీళ్ళందరినీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరిని వీడియో చేసి పేరున వీడియో చేసి అన్వేషణ అయితే దోలైతే తీర్చేస్తున్నాడు అనమాట. సో అసలు అన్వేషణకి ఇది అవసరమా అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఏదో బెట్టింగ్ ఆడి ప్యాకాట్ ఆడి డబ్బులు పోగొట్టారని చెప్పి ఏ ఒక్క ఫ్యామిలీలోనూ కూడా అలాంటి తప్పు జరగకూడదని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు యాప్స్ వచ్చేసిన తర్వాత ప్రతి ఊరు చిన్న పెద్ద అని లేదు ఆడుతున్నారనమాట. కన్ఫామ్ ఆడతారు. అది అరికడదామని చెప్పి చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్లు ఊరికినే ప్రమోట్ చేస్తున్నారు. నేను ఈ కెమెరా కొన్నాను చూడండి, ఇది వేసాను ₹1,00,000 కెమెరా ఊరికినే నాకు ఫ్రీగా వస్తుందని ఒకడు, లేకపోతే ఈ పందెం వేయండి గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అని చెప్పి గేమ్ కలర్ గేమ్స్ నేను ఇలాగ ఆడాను, దీని మీద ఇది వేస్తే ఇలా వచ్చేస్తుంది, ₹100 వేస్తే 500 వచ్చేద్ది, 500 వేస్తే 1,00,000 వచ్చేద్ది అని చెప్పి ప్రతి ఇన్ఫ్లుయెన్సర్లో వాళ్ళు బెట్టింగ్ ఆడుతున్నట్టు చూపిస్తున్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ విఆర్ రాజు ఉన్నాడు చూడండి. ఇప్పుడు ఏమన్నాడు, బాలయ్య బాబు అలాగే మొన్న సెలబ్రిటీలు చిన్న పెద్ద సెలబ్రిటీ ప్రకాష్ రాజు, రానా దగ్గుబాటి వీళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఇప్పుడు ఆహా యాప్ కూడా ప్రమోట్ చేసింది ఆహా యాప్ స్పాన్సర్డ్ బై అని చెప్పి బెట్టింగ్ యాప్స్ పేరు చెప్పింది, కానీ ఈ బెట్టింగ్ ఇలాగ ఆడితే ఇదిగోండి నేను ఇప్పుడు అందరు బహరా ఆడుతున్నాను 90,000 వేసాను 90కి ఇదిగోండి 80,000 వస్తుందని చెప్పి ఎక్కడా కూడా బెట్టింగ్ ఆడి చూపించలేదు. స్పాన్సర్డ్ బై అని చెప్పి చూపించింది అనమాట. కానీ ఇప్పుడు ఈ విఆర్ రాజు ఏమన్నాడు, ఈ ఆహా ప్లాట్ఫామే కానీ అలాగే సుధీర్ అలాగే ఎవరు మన సుమక్క, బాలయ్య బాబు వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేశారు బెట్టింగ్ యాప్స్ని అని అంటున్నారు. మీలాగా ప్రత్యేకంగా వీడియో తీసి స్క్రీన్ రికార్డు పెట్టి ఇదిగో ఈ పందెం వేసాను అని చెప్పి బాలయ్య బాబు కానీ ఎవరు కూడా చూపించలేదు. మీరు కేవలం ఇదిగోండి ఈ యాప్ నేను ప్రమోట్ చేస్తున్నాను, నా లింకుతో మీరు కనుక ఇందులో లాగిన్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకైతే ఎంతైతే డిపాజిట్ చేస్తారో మీకు దానికి రెట్లు అంటే 2,000 మీరు డిపాజిట్ చేస్తే 2,000కి 2,000 ఆఫర్ ఇస్తారు, మీరు చక్కగా ఆడండి గెలవండి అని చెప్పి ప్రమోట్ చేసింది మీరు. అంతేకాని ఈ సెలబ్రిటీలు స్పాన్సర్డ్ బై అని చెప్పి చెప్పారే తప్పితే ఎక్కడా కూడా మీరు ఆడండి అని చెప్పి ఏ సెలబ్రిటీ అయితే చెప్పలేదన్నమాట. అంటే ఇప్పుడున్న ఆహా ప్లాట్ఫామ్లే కానీ వేరే ప్లాట్ఫామ్లో ఎక్కడో మీరు టీవీ ఛానల్స్లో ఓటీటీల్లో పరి మ్యాచ్
అని చెప్పి లేకపోతే మోస్ట్ బెట్ అని చెప్పారే తప్పితే ఎక్కడా కూడా ఆడండి అని చెప్పలా. మీలాగా ప్రత్యేకంగా కూర్చొని అయ్యో మీ దగ్గర డబ్బులు లేవా, అయితే నేను ఒక యాప్ చెప్తాను మీరు చక్కగా డబ్బులు సంపాదించుకోండి అని చెప్పి ప్రమోట్ చేసి 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 జనాలను నాశనం చేసింది ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అనమాట. మినిమం 10-15 లక్షలు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు. అలాగే ఇప్పుడు మన కొత్తగా ఉన్నాడు ఒక ఉన్నాయి. మొన్ననే 3 బోల్లు ఒకటేసారి కాలిపోయినాయి. పొద్దుగాల వచ్చినవన్న దున్ను యాక్టర్ రైతు బిడ్డ. ఆ రైతు బిడ్డ అయితే ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. ఆడు బిగ్ బాస్ లోకి రాకముందు చేసిన యాక్టింగ్, బిగ్ బాస్ లోకి వచ్చినాక ఇప్పుడు ఈ అమ్మ చుట్టూరు 4 బౌన్సర్లు అంట. ఎందుకు బౌన్సర్లు? చుట్టూరు బౌన్సర్లో బాబు గారికి మరేంటి పెద్ద అంతేలే, ఇంకా బెట్టింగ్లో ప్రమోట్లు చేసి చేసి డబ్బులు వచ్చి జనాలు కొట్టేస్తారని చెప్పి బౌన్సర్లు వేసుకొని తిరుగుతున్నట్టున్నాడు. మరి అందులో వచ్చిన డబ్బులు అయితే రైతులకు సహాయం చేస్తా అది ఇది అని చెప్పి షోయింగ్ చేశాడు పల్లవి ప్రశాంత్. ఏమీ చేయలే ఇప్పటికి వచ్చి.